హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో, ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు. యెస్. సమ్మర్ స్కిన్ కేర్ అనేది షేర్ చేస్తున్నాను. అదొచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం. ఎందుకనంటే నాది కూడా ఆయిలీ స్కిన్నే. సో, నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను స్కిన్ అనేది ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ ద్వారా మీకు షేర్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. అంత కనుక మీరు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో చాలా బ్యూటీ రివ్యూస్ అనేవి ఉంటాయి. డెఫినెట్‌గా విజిట్ చేయండి. చూడండి. మీకు నచ్చుతాయి. నచ్చితే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సమ్మర్‌లో ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు చాలా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఇంకా ఆయిలీగా ఉంటుంది. మనం మాయిశ్చర్ అప్లై చేసినా, సన్ స్క్రీన్ అప్లై చేసినా, ఏది చేసినా సరే ఇంకా ఆయిలీగా ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి అనేసి చాలామంది మాయిశ్చరైజర్ అనేది స్టాప్ చేస్తూ ఉంటారు. అండ్ సన్ స్క్రీన్ కూడా అప్లై చేయకుండా నార్మల్‌గా వదిలేస్తూ ఉంటారు. అది చాలా చాలా బిగ్ మిస్టేక్ అనమాట. ఎందుకంటే చాలామంది పింపుల్స్ రావడం ఎస్పెషల్లీ సమ్మర్‌లో ఎక్కువ యాక్ని, పింపుల్స్ అలాగే అవి బ్రేక్ అవ్వడం కూడా చాలా ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, అందుకని స్పెషల్ కేర్ అనేవి తీసుకోవాలి ఆయిల్ స్కిన్ సమ్మర్‌లో సింపుల్ గా ఎలా టేక్ కేర్ చేయాలి అండ్ ఎలాంటి ప్రొడక్ట్స్ వాడితే బెస్ట్ అనేది ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా మందికి తెలీదు. సో, ఆయిలీ స్కిన్ అంటే చాలా మందికి ఇక్కడ ఫేస్ అంతా ఆయిలీగా ఉంటుందన్నమాట. అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళంటే టీ జోన్ లో ఆయిలీగా ఉంటుంది. అండ్ నేను స్కిన్ టైప్స్ ఎలాంటివి ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అనేది షేర్ చేస్తాను. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డెఫినెట్‌గా చూడండి. మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. మీ స్కిన్ ఏ టైప్ ఏంటి అని. ఫస్ట్ ఫేస్ వాష్. స్కిన్ కేర్‌లో ఫస్ట్ స్టెప్ ఏంటి క్లెన్సింగ్. సో, ఫేస్ వాష్ అనేది ఎలాంటిది చూజ్ చేసుకోవాలి అనేది సో చాలా మందికి ఇంకా తెలీదు. సో, ఆయిలీ స్కిన్‌కి ఎలాంటిది చూజ్ చేసుకుంటే బెస్ట్ అనేది ఫేస్ వాష్‌లో ఏంటంటే సాలిసైలిక్ యాసిడ్ అలాగే నీమ్ బేస్డ్ అలాగే టీ ట్రీ సంబంధించిన యాడ్ అయినవి లాంటివి మీరు ఫేస్ వాష్ అనేది యూజ్ చేస్తే మీకు స్కిన్ అనేది యాక్ని అనేది పోతుంది. అలాగే ఆయిల్‌నెస్ అనేది కంట్రోల్ చేస్తుంది. అండ్ పోర్స్ ని కూడా క్లీన్ చేసి ఆయిల్ అనేది కంట్రోల్ చేస్తుందన్నమాట ఈ ఫేస్ వాషెస్ వల్ల. సో, నాకు కొన్ని తెలిసినవి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అనేవి నాకు కొంచెం మంచిగా అనిపించినవి డెఫినెట్‌గా కొన్ని అనేవి ఒక 2, 3 ప్రొడక్ట్స్ అనేవి ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోనర్ అన్నమాట. టోనర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో, చాలా మందికి తెలియకపోవచ్చు అండ్ కొంతమంది స్కిప్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏంటంటే టోనర్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా యూజ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ కూడా ఉంటుంది. సో, టోనర్ అనేది మనకి ఓపెన్ పోర్స్‌ని మంచిగా క్లోజప్ చేస్తుందన్నమాట. మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో, ఇది టోనర్ అనేది మనం అప్లై చేసిన తర్వాత పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయన్నమాట. పోర్స్‌ని క్లోజ్ చేయడానికి టోనర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో మనం చూసుకుంటే గ్రీన్ టీ యాడ్ అయ్యేలా చూసుకోండి. ప్లమ్ నుంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్లమ్ టోనర్ అనేది చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ యాక్ని అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ గ్రీన్ టీ అలాగే రోజ్ వాటర్ కూడా యాడ్ అయ్యేలా చూసుకోండి. గుడ్ వైబ్స్ నుంచి కూడా ఒకటి ప్రోడక్ట్ అనేది ఉంటుంది. నేను అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో దట్ మీకు ఐడియా ఉంటుంది అనేసి. సో, ఈ 2 యాడ్ అయ్యేలా చూసుకోండి. ఈ 2 పర్ఫెక్ట్ అన్నమాట ఆయిలీ స్కిన్ వచ్చేసి మాయిశ్చరైజర్ అన్నమాట. మాయిశ్చరైజర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు సమ్మర్‌లో. ఎందుకంటే ఇంకా ఎక్కువ జిడ్డుగా మనకి అనిపిస్తుంది అనేసి. బట్ అది మాయిశ్చరైజర్ మీరు అప్లై చేస్తేనే ఆయిల్‌ని కంట్రోల్ చేసి మనకి ఎక్స్‌ట్రా ఆయిల్ లేకుండా చూస్తుంది. అండ్ ఎలాంటిది చూజ్ చేసుకోవాలి అనేది సో చాలా మందికి డౌట్ ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళు ఏంటంటే మీరు ఆయిల్ బేస్డ్ మీరు తీసుకుంటే మంచిదనమాట. లైక్ ఆయిల్ ఫ్రీ జెల్ ఉంటుంది కదా! మనం అలోవెరా జెల్ ఎలా ఉంటుందో జెల్ బేస్డ్ మీరు టెక్స్చర్ అనేది తీసుకుంటే అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనం అప్లై చేయగానే అది జిడ్డుగా అనిపించదనమాట. సో, ఆయిలీ స్కిన్ వాళ్ళకి అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నేను రీసెంట్‌గా యూజ్ చేసిందయితే డాట్ అండ్ కీ నుంచి యూజ్ చేశాను. అండ్ దాని రివ్యూ కూడా కంప్లీట్‌గా నేను ఛానెల్‌లో వీడియో అప్‌లోడ్ చేశాననమాట. సో, కంప్లీట్ రివ్యూ అనేది. టెక్స్చర్ వచ్చేసి మనకి జెల్ బేస్డ్ టెక్స్చర్‌లా ఉంటుంది. సో, అప్లై చేయగానే మనకి వెంటనే అబ్జర్వ్ అయిపోయేలా ఉండాలనమాట. సో, అప్లై చేయగానే ఇది హెవీగా ఉన్నట్టు అనిపించకూడదు. అలాగే ఆయిలీగా అనిపిస్తే ఇంకా ఎక్కువ జిడ్డుగా ఉంటుందనమాట ఫేస్ అనేది. సో, డాట్ అండ్ కీ నుంచి అది ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బాగా సూట్ అవుతుందనమాట ఆ మాయిశ్చరైజర్ అనేది. ఏదైనా సరే మాయిశ్చరైజర్ అనేది జెల్ బేస్డ్ తీసుకుంటే అది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే సన్ స్క్రీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇది కూడా స్కిప్ చేస్తూ ఉంటారు. సన్ స్క్రీన్ అనేది ఇంట్లో ఉన్నా సరే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. సో, చాలా మంది ఏంటంటే బయటకు వెళ్తేనే అప్లై చేయాలి ఏంటి అని అనుకుంటారు. బట్ ఇంట్లో ఉన్నా సరే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి సన్ స్క్రీన్ అనేది. సో దట్ ఏంటంటే మీకు హెవీగా అనిపించదు అండ్ ఆయిలీగా కూడా అసలు జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తే బెస్ట్ అన్నమాట. జెల్ బేస్డ్ అండ్ మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తే చాలా మంచిది. అండ్ జెల్ బేస్డ్ కూడా మనకి చాలా ఉన్నాయి. లైక్ ఆక్వాజెల్ సన్ స్క్రీన్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో, నేనైతే యూజ్ చేశాను. సో, చాలా చాలా బాగుంటుంది. అండ్ ప్రెజెంట్ నేను యూజ్ చేసేది ఏంటంటే డాక్టర్ షీట్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. అది కూడా చక్కగా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ ఆయిలీగా అస్సలు అనిపించదు. సో, అలా క్విక్‌గా అబ్జర్వ్ అయిపోయే విధంగా మీరు చూజ్ చేసుకుంటే బెస్ట్. స్కిన్ కేర్ అనేది
మస్ట్ అండ్ షుడ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అన్నమాట. డైలీ ట్వైస్ అనేది ఖచ్చితంగా స్కిన్ కేర్ అనేది చేసుకోవాలి. ఫేస్ వాష్, అలాగే టోనర్, అలాగే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ నైట్ సీరం అనేది యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మార్నింగ్ కన్నా నేనైతే ఎక్కువగా నైట్ అనేది సీరం అనేది యూజ్ చేస్తాను. ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ అయితే ఏమి యాడ్ చేయను. జస్ట్ ఫేస్ వాష్, టోనర్ అండ్ సీరం అనేది నేను అప్లై చేస్తాను. అంటే వీక్లీకి మీరు 2 టైమ్స్ క్లే మాస్క్ అలాంటివి యూజ్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే మనకి ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎక్సెస్ ఆయిల్ అనేది కూడా అబ్జర్వ్ చేసుకుని ఆయిల్ అనేది రిలీజ్ అవ్వకుండా చూస్తుంది అనమాట. ఆయిల్ ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది క్లే మాస్క్ అనేది. వాళ్ళు కూడా సో చాలా మందికి వెంటనే ఫేస్ పైన రిజల్ట్ అనేది వస్తుంది. ఎక్కువ జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అలాంటివి తీసుకున్నా సరే ఎక్కువ పింపుల్స్ కానీ, ఆయిల్ అనేది ఇంకా ఎక్కువ అవడం కానీ, సో ఇలాంటివి కూడా ఉంటాయి. సో ఫుడ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకొని తీసుకుంటే మనకి అది కొంచెం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ప్రోడక్ట్స్ వల్ల ఎంతవరకు కంట్రోల్ అవుతుందో అలాగే ఫుడ్ విషయంలో కూడా చాలా వరకు కంట్రోల్. ఇంటి దగ్గర యూజ్ చేసుకునేవంటే లైక్ రోజ్ వాటర్, ముల్తానీ మట్టి, అలాగే అలోవెరా బాగా హెల్ప్ అవుతుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి. కావాలనుకుంటే ఓవర్ నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఫ్రెష్ అలోవెరా జెల్ అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. అలాగే టొమాటో జ్యూస్ మనం లైక్ ముల్తానీ మట్టిలో యాడ్ చేసుకుని ప్యాక్ కింద యూజ్ చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం యూజ్ చేసుకోవచ్చు ప్యాక్ కింద. అండ్ డిఐవై ప్యాక్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఐస్ క్యూబ్ కూడా మీరు ఫేస్ పైన రబ్ చేసుకుంటే ఆ స్కిన్ ఇరిటేషన్ అనేది, పింపుల్స్, బ్రేక్అవుట్స్ అలాంటివి కూడా బాగా తగ్గడానికి హెల్ప్. ఎస్పెషల్లీ ఈ సమ్మర్ లో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఐస్ క్యూబ్ అనేది. చేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్ తో రబ్ చేసుకుంటే మనకి పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. అండ్ ఆయిల్ అనేది, ఎక్స్ట్రా ఆయిల్ అనేది లేకుండా అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటర్ అనేది కూడా ఎక్కువ తీసుకోవాలి. సో ఐస్ క్యూబ్ వల్ల ఏంటంటే మనకి స్కిన్ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. స్కిన్ అనేది ఎప్పుడు మనం మాయిశ్చరల్ గా ఉంచుకోవాలి. సో అది డ్రై అయ్యే కొద్దీ ఏంటంటే ఇంకా ఆయిల్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. అందుకని కంపల్సరీగా మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయమని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. మనం ఎక్కువ ప్రోడక్ట్స్ పెట్టేసి అవన్నీ అవసరం లేదు. ఇంటి దగ్గర చిన్న చిన్న డిఐవైస్ చేసుకుని సింపుల్ గా నేను చెప్పిన విధంగా ఫేస్ వాష్ కానీ, సో ఆ విధంగా జెల్ కన్సిస్టెన్సీ, ఆ విధంగా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అలాగే యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఆయిల్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ వల్ల కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. లేదంటే నోటిఫికేషన్స్ అనేవి అసలు రావు. And thanks for watching my video. ఇప్పుడు వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.